ఈ వీడియోలో హిందీ వర్డ్ మిల్నా అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. అండ్ ఈ వర్డ్ని మరొక వర్డ్తో కలిపి ఎలా యూస్ చేస్తాము, అండ్ ఈ వర్డ్ యూస్ చేస్తూ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయొచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, హిందీలో మిల్నా అంటే తెలుగులో కలవడం అని అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో మీట్ అనే పదాన్ని ఎలా యూస్ చేస్తామో హిందీలో మిల్నా అనే పదాన్ని అలా యూస్ చేస్తాము. మిల్నే కేలియే అంటే కలవడం కోసం, మిల్తే తో అంటే కలిస్తే, నహీ మిల్తే తో అంటే కలవకపోతే. హిందీలో మిల్కర్ అంటే తెలుగులో కలిసి అని అర్థం వస్తుంది. మిల్తే సమయ్ అంటే కలిసేటప్పుడు. ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, హమ్ మిల్కర్ ఖానా ఖాయేంగే అంటే మనం కలిసి భోజనం చేద్దాం అని అర్థం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో ఖానా అంటే భోజనం. నెక్స్ట్ సెంటెన్స్, హిందీలో సబ్ లోగోं को మిల్కర్ కామ్ కర్నా చాహియే అంటే తెలుగులో అందరూ కలిసి పని చేయాలి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, తుమ్కో మిల్నే కేలియే కోయ్ ఆయే హే అంటే నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఈ సెంటెన్స్లో మిల్నే కేలియే అంటే కలవడానికి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్, హిందీలో తుమ్ అభి కిస్సే మిల్నే జా రహే హో అంటే నువ్వు ఇప్పుడు ఎవరిని కలవడానికి వెళ్తున్నావు అని అర్థం వస్తుంది. ఈ సెంటెన్స్లో అభి అంటే ఇప్పుడు, కిస్సే అంటే ఎవరిని. నెక్స్ట్ వన్, మే దోస్త్ కో మిల్నే జా రహా లేక రహీ హూ. దీని తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.